హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సన్లాగ్స్. నేను మీ ఆదిలక్ష్మిని. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. ఈరోజు సండే వ్లాగ్ వచ్చేసి మటన్ పులావ్ చేస్తున్నాను అన్నమాట. ముందుగా ఒక 1/2 kg మటన్ని మ్యారినేట్ చేసుకొని, అంటే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ బాగా కలిపేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసేసుకొని పెట్టుకుందాం. అన్నీ బాగా మిక్స్ అయిపోయినాయి కాబట్టి 1 అవర్ పెట్టేసుకుందాం. 1 అవర్ తర్వాత దాని దగ్గరికి వచ్చి మళ్ళీ చేద్దాం. ఇప్పుడు పెద్ద సైజు 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా ఒక 3 గరిటెలు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కగానే హోల్ గరం మసాలా, అంటే బిర్యానీకి సంబంధించినవి అన్నీ ఉంటే వేసేసుకోవచ్చు, లేదంటే చెక్క, లవంగాలు అవి బిర్యానీకి సంబంధించినవి వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ వేసేసినా చెత్తలా అనిపిస్తుంది కాబట్టి బిర్యానీకి సంబంధించిన ఆకు, చెక్క, లవంగా వేసేసుకుంటే సరిపోద్ది. తర్వాత పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే, మనం మళ్ళీ బిర్యానీకి పైన వేసుకోవాలి కాబట్టి ఆనియన్స్ అన్నీ కలిపి ఈ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకొని కొంచెం పక్కా తీసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి 1 by 1 వేసేసుకుంటూ ఉందాం. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరైతే ఎలా ఉన్నారు? నా వీడియోస్ అయితే అప్లోడ్ చేయటం కొంచెం లేట్ అవుతుంది. అంటే షార్ట్స్ అయితే తీయటానికి ఒక 5 minutes పడుతుంది. లాంగ్ వీడియోస్కి అయితే చాలా టైం పట్టేస్తుంది. ఏదైనా కంటెంట్ చూసుకొని పెట్టచ్చు కదా అని చెప్పి కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. మీరు నన్ను ఇలాగే చూస్తూ ఆదరిస్తూ ఉంటే, సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటా. ఏ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే డైలీ ఇంట్లో రొటీన్గా ఏముంటాయి కాబట్టి, ఎక్కడికైనా వెళ్ళినవి, ఎక్కడైనా రెస్టారెంట్లకి వెళ్ళి, సినిమాలకి వెళ్ళి ఇలాంటివి పెట్టాల్సి వస్తుంది తప్పితే ఏమైనా కంటెంట్ ఉన్నాయో పెడితే బాగుంటుంది కదా. అందుకని వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు బిర్యానీకి సంబంధించినవి వేగిపోయినాయి కాబట్టి ఆనియన్స్ కూడా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా అలా వేపేసుకుందాం. మూత పెట్టొద్దు. మూత పెడితే కనుక మళ్ళీ ఆవిరికి పడి మెత్తపడిపోతాయి బాగా. అందుకని అలాగే ఉంచుకొని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఏగనిద్దాం. సపరేట్గా ఏగినా ఒకటి, ఇలాగ మొత్తం ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేసే వరకు ఏగేసి మన బిర్యానీ సరుకులు మాత్రం పక్కకు తీసేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పక్కనకి తీసి పెట్టేసుకుందాం. ఇవి తర్వాత మన బిర్యానీకి టేస్ట్ ఇచ్చేది మాత్రం ఇవి. ఫస్ట్లో ఇవి ఎందుకులే అని స్కిప్ చేసేస్తూ ఉండేదాన్ని, కానీ బయట రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు కూడా ఈ టేస్ట్ బాగా తెలుస్తుంది. కాబట్టి ఈ సండే మాత్రం మటన్ పులావ్ చేస్తాకి నేను చికెన్ బిర్యానీలో చాలా వెరైటీస్ చేశాను, కానీ మటన్ ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో అవి తీసేసి మటన్ అవి వేగినాయి కాబట్టి ఆనియన్స్ తీసి అవి కూడా వేసేసుకుందాం. మ్యారినేట్ చేసినప్పుడు ముఖ్యమైన ఇంగ్రీడియంట్ పెరుగు నేను చెప్పడం మర్చిపోయాను. అన్నీ వేసేసి కలిపేసుకొని పెట్టేసుకున్నాము 1 అవర్ దాకా. ఇప్పుడు కొంచెం ముక్కల్లో వాటర్ అంతా వచ్చే వరకు మనం అలా కలిపేసుకొని ప్లేట్ పెట్టుకుందాం. మటన్లో సూప్ అంతా వచ్చే వరకు కాసేపు అలా మూత పెట్టేసి ఉంచుతాం. వచ్చేసాక అప్పుడు చికెన్ అంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి అంత అక్కర్లే. ఈ మటన్కి ప్రాసెస్ కొంచెం ఎక్కువ. దీంట్లో వాటర్ దిగాలి, మళ్ళీ ఏమైనా సాలపోతే వేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాం కదా, ఒక 10 minutes అయితే వాటర్ అంతా అలా వస్తుందన్నమాట. ఈ టైంలో శుభ్రంగా కలిపేసుకొని మనం ఏం సరిపోయానో ఉప్పు, కారం, కొంచెం స్పైసీ కావాలనుకున్నవారు గరం మసాలా ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ వేసేసాను అనుకోండి, నాకు ఇంకా కొంచెం సాల్ట్ అనిపిస్తుంది కాబట్టి కొంచెం కారం వేసుకుంటాను. 1 teaspoon వేసి కొంచెం వేసుకుంటున్నాను. ఈ టైంలో ఉప్పు కూడా సాలపోతే చూసేసుకొని మొత్తం కలిపేసుకొని ముక్క మాత్రం చక్కగా మెత్తగా అయ్యే వరకు ఉంచుకుంటేనే మటన్లో
బాగుంటుంది అన్నమాట. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచుకుందాం. నా వీడియోస్ చూసి నేను లేనప్పుడు మా పిల్లలే ట్రై చేస్తూ ఉంటున్నారంట. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇదివరకు నాకు రాకపోతేనే నేను వేరే వాళ్ళు వీడియోస్ పెట్టి చేసుకునేదాన్ని. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఊరు వెళ్తే మా పిల్లలు నా వీడియోసే పెట్టుకొని చూసుకొని చేసుకుంటున్నారంట. దానికి కొంచెం హ్యాపీ అన్నమాట. కొత్తిమీర అవన్నీ వేసి కలిపేసాం కాబట్టి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో కొంచెం వాటర్ వేసేసుకొని అందులో వేసుకుందాం. ఇదేదో కర్రీ అనుకోకండి, వాటర్ ఉంటేనే కాబట్టి మటన్ ఉడుకుద్ది. ఇంకొంచెం సరిపోవు కాబట్టి ముక్క ములిగే వరకు వాటర్ వేసేసుకొని విజిల్స్ పెట్టేసుకుందాం. నేనైతే ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటాను. తర్వాత మనం ఆఫ్ చేసిన ఎమ్మటే కూడా తీయకుండా అలా ఉంచితే ఆవిరికి కూడా ముక్క మెత్తగా అవుతుంది అన్నమాట. ఈ టైంలో ఉప్పు సాలిపోతే ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడి అయితే బాగుంటుంది. నేను అది చేశాను కానీ మరీ ఉత్తది మటన్ ఏం బాగుంటుందిలే కదా అని చెప్పి మళ్ళీ చికెన్ కర్రీ ములక్కాయ అంటే అదే చికెన్ కాదు మటనే కొంచెం పక్కా తీసుకొని వండేసాను అనమాట. నేను 4 విజిల్స్ వచ్చాక తీస్తే ముక్క కొంచెం ఇంకా ఉడకాలి అనుకున్నాను. మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టేశాను. మళ్ళీ కాసేపు గ్యాస్ ఆన్ చేసేసుకొని ఆ గ్రేవీ దగ్గర పడే వరకు అలా ఉంచుకుందాం. ఒక 10 మినిట్స్ అలా మగ్గుతూ ఉంటుంది. ఆ గ్రేవీ కూడా ఇంకిపోయి ముక్క మెత్తగా అయితే బాగుంటుంది. మీరైతే ఎలా చేసుకుంటారో, మటన్ పులావ్ ఇదే ప్రాసెస్ చేస్తారా, ఇంకెలా అన్నా చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే అలా గ్రేవీ దగ్గర పడే వరకు మనం ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎలాంటి వీడియోస్ కావాలో కంపల్సరీగా చెప్పండి. నేను కుకింగ్ వీడియోస్ అంటే మనం పెద్ద ఎక్స్పర్ట్ కాకపోయినా నాకు వచ్చిన వాటిలో చేస్తూ ఉంటాను. ఈ మధ్య బిర్యానీలు ఎప్పుడైనా 2-3 వీక్స్కి అలా చేస్తున్నాను కాబట్టి చేస్తున్నాను. మామూలు టైంలో చేస్తాము, కాకపోతే టమాటా రైస్ అని ఎగ్ ఫ్రైడ్ రైస్ అని ఇలాంటివి చేస్తూ ఉంటాం. అవి కాలంలో తెలియని వాళ్ళు ఎవరున్నారులేండి. ఇవంటే కొంచెం తెలియకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కాబట్టి ఉప్పు సరిపోదు అనిపించింది కాబట్టి ఉప్పు కూడా వేసేసుకున్నాను. కుక్కర్లో విజిల్ అయితే వచ్చేసింది. రైస్ వేస్తే కుక్కర్ పైకి వచ్చేస్తుందేమో అనుకొని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఏనండి నేను బాస్మతి రైస్ నానబెట్టాను. చాలామంది నానబెడితే బాగుంటుంది అంటారు కానీ నాకైతే నానబెడితే అంత బాస్మతి రైస్ ఉత్తినే నానిపోద్ది. అందుకే నేను అది కుక్కర్ విజిల్ పెట్టకముందే నేను నానబెట్టాను అనమాట. 1 లోటా రైస్ అయితే తీసుకున్నాను. గ్రేవీ ఉంది కాబట్టి లోటాడు ఫుల్గా వేసేసుకొని హాఫ్లో హాఫ్ మాత్రమే వేసాను అనమాట. లోటా వేసి ఒక హాఫ్ వేసాను అంతే, ఎందుకంటే సరిపోద్ది. ఇంకా ఎక్కువ వేసినా సరే కొంచెం ముద్దైనా బాగోదు. అసలు బాస్మతి రైస్ ఏంటి మామూలు రైస్ ఏంటి, మ్యాక్సిమం బియ్యం నానితే కనుక 1కి 1.5 వేస్తే సరిపోద్ది. 1.5 కూడా వేసినా ఇదైపోద్ది. 1కి 1.5 అంటారు కానీ నేను 1.5 వేస్తాను. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఈ టైంలో ఉప్పు సాలకపోతే ఇంకోసారి, ఎందుకంటే మనం కర్రీ మగ్గినప్పుడు వేసాం కానీ వాటర్ వేసాక కూడా చప్పగా ఉంటే మనం ఈ టైంలో వేసేసుకోవచ్చు. వేసేసుకొని మూత పెట్టేసి ఉంచాను. మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుదామని చెప్పి మూత తీసి మా అబ్బాయిని కలపమంటే వీడియో పట్టుకొని అటు కలిపాడు ఇటు కలిపాడు కానీ శుభ్రంగా కలపలేదు. అందుకని చెప్పి మొత్తం కలిపేసి మళ్ళీ ఒకసారి సిమ్లో పెట్టేసి అలా ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉంచామనుకోండి, ఎంతో టేస్టీ మటన్ పులావ్ రెడీ. ఎప్పుడు ఉడికిపోయింది కాబట్టి మనం పక్కకు తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని అన్నీ వేసేసుకుంటే చక్కగా పొడిగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.